కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. భారత్ యాక్టివ్ కేసుల సంఖ్య 3000 దాటింది. కేరళలో అత్యధికంగా 1336 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, యూపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక, యూపీలలో ఒక్కొక్కరు చొప్పున 4 మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 3000 దాటింది. కేరళలో అత్యధికంగా 1336 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, యూపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక, యూపీలలో ఒక్కొక్కరు చొప్పున 4 మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, సందీప్, గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుదల కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు 3000కు పైగా కూడా ఉన్నట్లు అటు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం కూడా ప్రధానంగా 4 రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర, కేరళలో ప్రధానంగా ఎక్కువ కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. అటు ముంబై, కేరళ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా నాగపూర్, ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా కరోనా కేసులు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా కరోనా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అత్యధికంగా ఒక కేరళ రాష్ట్రంలోనే 1336 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, యూపీలో కరోనా కేసులు ఘనంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు గడిచిన 24 గంటల్లో కూడా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, యూపీలలో ఒక్కొక్కరు చొప్పున కూడా కరోనాతోని మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. భారత్ లో ఈ కొత్త సబ్ వేరియంట్ NB.1.8 ఈ WHO గుర్తించింది. ఈ వేరియంట్ ను మరింత లోతుగా కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తుంది. వైరస్ లక్షణాలు పాత వేరియంట్ తో పోలిస్తే ప్రభావంపై కూడా అధ్యయనం చేస్తున్నారు. నమూనాలను కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సల్టింగ్ పంపించారు. గత 2 వారాలుగా భారత్ లో ఎక్కువగా కూడా BA.2 JN.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు కూడా గుర్తించారు. కరోనా కేసుల పెరుగుదలకు కూడా కొన్ని కారణాలు ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో గత ఏడాది కాలంగా చేసినటువంటి కరోనా వ్యాక్సిన్ల నిరోధక శక్తి తగ్గడం, ప్రజలు కూడా కొన్ని కోవిడ్ రూల్స్ పాటించకపోవడం వేగంగా అందులో భాగంగానే ఇది వేగంగా విస్తరిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. చాలా మంది కూడా కరోనా వ్యాక్సిన్ వేస్తున్నప్పటికీ కూడా 1-2 డోసులు వేస్తున్నారు. బూస్టర్ డోస్ ని చాలా మంది కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా కొంత కరోనా పెరుగుదలకు కారణంగా తెలుస్తా ఉంది. మరోపక్క వాతావరణంలో కూడా కొంత మార్పులు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ వైరస్ పెరుగుదలకు కారణంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా గాలిలో నాణ్యత మార్పులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న కూడా ఇది కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం భారత్ లో దాదాపుగా 3000కు పైగా కూడా యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకొని 3368 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా మహారాష్ట్రలో కొత్తగా 68 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 485కు చేరుకుంది. ప్రస్తుతం ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనప్పటికీ కూడా ఈ ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే మాత్రం దేశవ్యాప్తంగా మరొకసారి విజృంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అధికారులు మాత్రం అంతగా భయపడవలసిన అవసరం లేదంటూనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. కరోనా గతంలో సృష్టించినటువంటి విలయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెప్తున్నారు. అయితే ప్రజలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేసులు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే
చాలా కేసులు ప్రజలు సమూహంగా కలవడం, అటు ఫంక్షన్లు అయితేంది, షాపింగ్ మాల్స్ అయితేంది, ఇతర తీర్థయాత్రలకు అయితేంది, ఆ ప్రయాణాలు అయితేంది కూడా చాలా మంది అంతా లైట్ గా తీసుకొని కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో కోవిడ్ కేసులు మరొకసారి భయాన్ని పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకున్నాము, విలయతాండం చేసింది, కొన్ని వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది కరోనా. కొన్ని లక్షలాది కేసులు దేశవ్యాప్తంగా నమోదైనటువంటి నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తుంది. ఎందుకంటే ఎక్కువగా కూడా ఇది వర్షాకాలం లేదా చలికాలంలోనే కోవిడ్ విజృంభించినటువంటి రోజులని మనం గతంలో చూసుకున్నాము. ఇప్పుడు కూడా మరొకసారి వర్షాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోకుండా మాత్రం కరోనా మరొకసారి విలయతాండం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అంత ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా జాగ్రత్తలు అయితే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. శివ, థ్యాంక్ యూ రాకేష్.